నేను ఒక 2 ప్రతిపాదనలు చేయదలుచుకున్నాను. డ్రగ్స్ ఎవరైతే సరఫరా చేస్తున్నారో, తయారు చేస్తున్నారో వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకొని రీహాబిలేషన్ సెంటర్లుగా వాళ్ళ ఆస్తులను మార్చాలని మిమ్మల్ని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా మనం వాట్సాప్ గవర్నెన్స్ చేసాం, ఎంతో అద్భుతంగా చేసాం. ఏదైనా ఫోటో తీసి పెడితే ఎక్కడైనా పెడితే అది ఈజీగా తీసుకోవచ్చు. అలాగే వాట్సాప్ గవర్నెన్స్లో ఒక ఫ్యూచర్ అనేది మనం తీసుకొని రావాల్సింది. ఏంటంటే ఎక్కడన్నా ఎవరన్నా గంజాయి అమ్ముతూ ఉన్నా, ఎవరన్నా కల్తీ మద్యం అమ్ముతూ ఉన్నా అక్కడ ఫోటో తీసి వాళ్ళ వాట్సాప్లో పెడితే దాని రెస్పెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి 24 గంటల్లో చర్యలు తీసుకునే విధంగా దానికి కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. మనం ఒకే నినాదంతో ఉండాలి. 2047 స్వర్ణాంధ్ర విజన్తో పాటు డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రాగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. శశి ఒక ఐటీ ఉద్యోగస్తుడు, శ్రీకాళహస్తిలో ఒక రైతు కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. కానీ పార్టీ కష్టాల్లో ఉందని, తనకు ఎంతో జీవితాన్ని ప్రసాదించినటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంటే నేను కూడా సైనికుడిగా మారి ఈ కష్టాల్లో ఉన్నటువంటి పార్టీకి నా వంతుగా తోచినటువంటి సాయం చేయాలని ఉద్యోగాన్ని మాని పార్టీలోనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్గా ఈరోజు తయారై తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నటువంటి యువత ఆ శక్తి ఎలా ఉంటుంది, ఆ ఆలోచన ఎలా ఉంటుందో నిరూపించినటువంటి ఆ శశికి ఈ మహానాడు వేదిక ద్వారా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ